వేరు అలసట లేని కెరటము నీవై కలుషము లేని సైన్యము నీవై అలసట లేని కెరటము నీవై కలుషము లేని సైన్యము నీవై విజయము వరకు ధైర్యము వీడకు యుద్ధకాలం ఇది యుద్ధకాలం యుద్ధకాలం ఇది యుద్ధకాలం. ఎవరు లేరని నిరాశపడకుము, నిలకడలేని ప్రేమలు ఎందుకు. ఎవరు లేరని నిరాశపడకుము, నిలకడలేని ప్రేమలు ఎందుకు. నిలుచును యేసు ప్రక్కన నీకు నిజ స్నేహితునిగా ఎన్నడు విడువడు. నిలుచును యేసు ప్రక్కన నీకు నిజ స్నేహితునిగా ఎన్నడు విడువడు. విజయము వరకు ధైర్యము వీడకు యుద్ధకాలం ఇది యుద్ధకాలం యుద్ధకాలం ఇది యుద్ధకాలం. మనకై సిలువలో రక్తము కార్చెను, మన రోగములకై గాయము నొందెను. మనకై సిలువలో రక్తము కార్చెను, మన రోగములకై గాయము నొందెను. స్వస్థతనిచ్చును వాక్కును పంపి సాక్షిగా నిన్ను నిలుపును ప్రభువు. స్వస్థతనిచ్చును వాక్కును పంపి సాక్షిగా నిన్ను నిలుపును ప్రభువు. విజయము వరకు ధైర్యము వీడకు యుద్ధకాలం. భూమిపై నరులకు ఇది యుద్ధకాలం యుద్ధకాలం. భూమిపై నరులకు ఇది యుద్ధకాలం. ఎందరో ప్రవక్తలు ప్రవచించిన కాలం, విశ్వాస విజయముకై ప్రార్థన కాలం. ఎందరో ప్రవక్తలు ప్రవచించిన కాలం, విశ్వాస విజయముకై ప్రార్థన కాలం. విసుగక ప్రార్థించి జయించడి కాలం యుద్ధకాలం ఇది యుద్ధకాలం యుద్ధకాలం ఇది యుద్ధకాలం. ప్రైజ్ ది లార్డ్ చెప్దామండి. హల్లెలూయా. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. చాలా కృతజ్ఞతలు. కొంతసేపు నేను దేవుని మాటలు చెప్తాను. ఆ మాటలు జాగ్రత్తగా మీరు ఆలకించాలని, ఆ మాటలు మీ హృదయంలో పదిలపరుచుకోవాలని నేను ఆశిస్తున్నాను. విశ్వాసుల
కుటుంబంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులు నా చెవిని పడినప్పుడు కాస్త బాధగా ఉంది, వేదనగా కూడా ఉంది. వాటి విషయం ఆలోచిస్తూ ఎందుకు అలా జరుగుతుంది అని తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు నాకెందుకో కొన్ని విషయాలు నాకు మనసుకు వచ్చాయి. ఆ మాటలనే ఈ పూట నేను మీతో చెప్తున్నాను. ఇప్పుడు ప్రభువుకి సాక్షిగా ఉండవలసిన కుటుంబాలు అలా ఉండట్లేదు. దేవునికి మహిమకరముగా ఉండవలసిన కుటుంబాలు అలా ఉండట్లేదు. మనం ప్రభువుని అడిగాము. లోకస్తుల యొక్క కుటుంబాలకి మన కుటుంబాలకి వ్యత్యాసమే లేనప్పుడు మనం ప్రభువుని ఎరిగి ప్రయోజనం ఏంటి? ఆయన చెప్పిన మాట, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళుచున్నాను అన్నాడు. ఈ శాంతిని మనం అనుభవించకపోతే ఎట్లా? మరి కుటుంబపు వ్యవస్థలో దేవుని యొక్క సన్నిధి, ప్రసన్నత ఎందుకు ఉండట్లేదు? ఇవన్నీ నా మనసులో మెదిలిన ప్రశ్నలు. ఇంకొక ఆలోచన ఏంటంటే, అసలు కుటుంబపు వ్యవస్థని ఎవరు కలుగు చేశారు? మనుషుడా? దేవుడా? దేవుడే. మరి దేవుని ద్వారా కలిగింది ఏది కూడా చేదు అనుభవానికి పునాది వేయదు కదా. లేఖనంలో మనం చదివితే అన్నీ మంచివి 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 అనే ఉన్నాయి. ఏది చెడ్డది లేదు. ఆయన మూలంగా కలిగినవన్నీ మంచివే అన్నప్పుడు ఈ చేదైన అనుభవాల కుటుంబపు వ్యవస్థను ఎందుకు దోచుకుంటున్నాయి? ఆయన కదా దీన్ని స్థాపించింది. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని జంటను ఏర్పాటు చేశాడు. మరి ఒంటరిగా ఉండుట మంచిది కాదని జంటగా ఉండాలని ఆశించినప్పుడు ఆ జంట ఎందుకు జంటగా ఉండట్లేదు? విభేదాలు, విడాకులు, కుటుంబపు వ్యవస్థలో కలతలు కొన్ని నా మనసుకి వేదన కలిగిస్తున్నాయండి. నా చెవిని పడినప్పుడు ఒక సేవకునిగా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఆహ్లాదకరంగా ఉంటే సంతోషించే వాళ్ళలో నేను మొదటివాడినండి. నేనే కాదు, ఏ దైవజనుడైనా అంతే. సంఘం వర్ధిల్లుతుంటే, సంఘం ఆశీర్వదించబడుతుంటే, సంఘంలో ఉన్న విశ్వాసులు సంతోషంగా ఉంటే అంతకు మించిన సంతోషం మరొకటి లేదు సావుకునికి, ఏ సావుకుడైనా. అదే కళ్ళ ముందు సంఘంలో ఉన్న బిడ్డలు క్షీణించిపోతూ, కుటుంబాలు అల్లాడిపోతూ, అలాంటి వ్యవస్థ పాడైపోతున్నప్పుడు అది తీరని వేదన, చెప్పుకోలేని రోదన అది. అందుకే ఈ మాట మీతో చెప్తూ ఈ 4-5 రోజులు బాగా నా మనసును వేధిస్తున్న కొన్ని విషయాలు నేను ఆలోచిస్తూ, ఇదిగో ఈ మాటలు నా మనసుకు వచ్చాయి. ఆ మాటలు ఈ పూట నేను మీతో చెప్తున్నానండి. మరి దేవుని చేత కట్టబడిన, స్థాపించబడిన వ్యవస్థ ఎందుకు పాడవుతుంది? దీనికి కారకులు ఎవరు? దేవుడా, మనమా, సాతానా? ఈ ముగ్గురులోనే తేలిపోవాలి. ఈ ముగ్గురులోనే ఈ విషయం ముడిపడి ఉందండి. అయితే దేవుడై ఉండాలి, లేకపోతే మనమై ఉండాలి, లేకపోతే సాతానై ఉండాలి. ఈ మూడిటి విషయంలో నేను ఆలోచిస్తున్నప్పుడు నా మనసులో కొన్ని జవాబులు కలిగాయి. ఒకటి, ఈ దోషం, ఈ నేరం దేవుని మీద మోపుతామా అంటే అట్లా అనరాదు. దేవుని మీద ఎట్లా మోపుతాం చెప్పండి? ఆయన ఎవరికి కీడు చేసేవాడు కాదే, ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు కాదే. అలా చేసేవాడైతే ఇలా చేయాల్సిన అవసరం లేదే. ఆయనని ఏ కోశాన మనం ఏలెత్తి చూపించలేము. మరి ఈ రోజున కుటుంబాలు నరక కోపాలుగా మార్చబడి శపింపబడిన అనుభవాల్లోకి వెళ్ళిపోవడానికి కారకులు మనమేనా? పోనీ సాతానుగాడి మీద వేద్దామా? సాతానుగాడి మీద వేద్దాము అని అంటే వాడికి అవకాశం ఇచ్చింది ఆవిడ. అసలు మీకు అర్థమైందని చెప్పింది. వాడు మన కుటుంబపు వ్యవస్థలో అడుగు పెట్టడానికి, వాడు మన కుటుంబంలో జోక్యం చేసుకోవడానికి, వాడు మన కుటుంబంలో వాడి చర్యలను ప్రారంభించడానికి అసలు అవకాశం ఎక్కడిది? అప్పుడు తేలింది నాకు, ఓకే, ఇది దేవునిది కాదు,
రెండవది, సాతానుగాడి మీద కూడా మనం వేయకూడదు. దీనికి 100% కారకులు మనమే. ఒకవేళ పాడు చేసేది సాతానుగాడేనైనా వాడికి తావిచ్చింది మాత్రం మనమే, వాడికి అవకాశం ఇచ్చింది మనమే, వాడికి తాళపు చెవులు ఇచ్చింది మనమే, వాడికి మన కుటుంబాలని బానిసగా మార్చింది మనమే అనే విషయం మాత్రం తేట తెల్లగా బయటపడిందండి. నిజమే. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఇది ఒక అవకాశం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను అనకూడదు, కుటుంబాలుగా లేవండి. ఒక రూఫ్ కింద ఉన్న, ఒక కొండలో తింటున్న, ఒక కుటుంబపు వ్యవస్థ అనుకొని పేరు పెట్టుకున్నా కూడా ఈరోజున ఆ కుటుంబపు వ్యవస్థలో ఉండవలసిన రమ్యత, సంతోషం, సమాధానం, ఆహ్లాదకరమైన అనుభవాలు ఇవన్నీ కూడా నిస్సారమైపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయండి. పేరుకి మాత్రమే కుటుంబం. ఆ కుటుంబంలో ఉండవలసిన ఆనందం లేదు, ఆ కుటుంబంలో ఉండవలసిన సఖ్యత లేదు, సమాధానం లేదు, ఆ కుటుంబంలో ఉండవలసిన ఆ విలువలు, ఆ ఘనతలు కూడా లేవండి. మంచినీళ్ళ మర్యాద, ఆవిడ అతన్ని లెక్క చేయదు. అతను కూడా ఏదో ఒక సచ్చిన శవంలాగా బ్రతుకుతున్నాడు. పిల్లలు ఉన్నారా, ఆ పిల్లలు తల్లిదండ్రులని గౌరవపరచరు, తల్లిదండ్రులకి ఘనత ఇవ్వరు. వీళ్ళు నన్ను కని పెంచిన తల్లిదండ్రులే అనే విలువ వాళ్ళకి లేదు. అయ్యో నా కడుపును పుట్టిన బిడ్డలే అనే మమకారం, ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు వీళ్ళకి లేవు. ఇది ఒక కుటుంబమే. ప్రియులారా, కొంచెం మనసు పెట్టి వినండి. ఈ రోజున ఎందుకు ఇవన్నీ, ఎందుకు ఇలాగా ఈ చేదైన అనుభవాలు మనల్ని పీడిస్తున్నాయి? దీనికి ఎందుకు మనం కారకులమయ్యాము? ఇందులో మన యొక్క అవిధేయత ఎంతవరకు అంటే ప్రియులారా, 100% మన చేతుల్లోనే ఉందండి. మనకు తెలియక మన చేతులతో మనం చేసుకునేమంటున్నామంటే ఇప్పుడు ఆఖరికి ప్రభువా ఒక అద్భుతం చేయవా? ఎందుకు చేయాలండి అద్భుతం? దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? మన స్థితికి మించితే ఆయన సహాయం చేస్తాడు. మన సామర్థ్యత సరిపోకపోతే ఆయన సహాయం చేస్తాడు. మనం చేయగలిగుండి మన చేతిలో ఉంచుకొని మనం చేయవలసింది చేయక, మన సామర్థ్యతను ఉపయోగించుకోక, అయ్యా నేను మాత్రం పాడు చేసుకుంటూ ఉంటాను కుటుంబాన్ని, నేను మాత్రం విచ్చలవిడిగా నడుస్తుంటాను, అది గాడి తప్పిన తర్వాత నువ్వు అద్భుతం చేయయ్యా అన్నాడు. ఎంతవరకు సబబది ఏంటండి? నేను చేయగలిగింది నేను చేయాలి కదా. నా కుటుంబపు వ్యవస్థ నా చేతిలో ఉన్నప్పుడు దానిని ఎలా గైడ్ చేయాలి, ఎలా నడిపించుకోవాలి, ఎలా ట్రీట్ చేయాలి, దాని గురించి నేను ఏం చేయాలి అనే ఆలోచన శక్తి మనకుండి మనం చేయవలసింది మనం చేయాలి. మనం దేవుని శక్తిని వేడుకుంటే మన శక్తికి మించిన గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. మన శక్తికి మించిన గొప్ప కార్యాలు ఆయన చేస్తాడండి. మనం చేయకుండా, మనకు ఒక బాధ్యత లేకుండా, మనకు ఒక ఆలోచన లేకుండా, ఒక గురి లేకుండా నువ్వు చేయయ్యా అని ఎంతవరకు నేను అదే ఈ రోజున ఈ వారంలో ఆలోచించానండి. ఒక సావుకునిగా నేను కూడా నా కుటుంబానికి మేలు చేయి అని అడగడం ఎంతవరకు సబబది? వాళ్ళ చేతుల్లో ఒక వ్యవస్థను పెట్టుకొని వాళ్ళు చేయగలిగింది చేయకుండా, వాళ్ళు ఆలోచన లేకుండా అవివేకులై ఇష్టానుసారంగా వాళ్ళు నడిపించబడుతూ నువ్వు అద్భుతం చేయయ్యా అని అడగడం ఒక సావుకునికి నాకెంతవరకు ఇది సబబు కాదు కదా. ఇక్కడ మనకు ఒక కుటుంబపు వ్యవస్థ అంటే ఆ కుటుంబపు వ్యవస్థ మీద మనకి ఎంత బాధ్యత, ఎంత యథార్థత ఉంది అనేది మనం లేఖనాల్లో మనం చదువుతామండి. చూడండి, యెహోషువను గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం ఏమని చదువుతామంటే 24వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వాక్యం అండి. మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింపగోరినను నాకు అనవసరం.
నేనును నా ఇంటి వారు. ఇక్కడ నా కుటుంబాన్ని గురించి చెప్తున్నాను. ఈ మాట చాలండి మన జీవితానికి. ఒకరితో పోల్చుకోవడం, వాళ్ళు అట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లా ఉన్నారు, వాళ్ళు అట్లా బ్రతుకుతున్నారు, వీళ్ళు ఇట్లా బ్రతుకుతున్నారు, వాళ్ళకంటే మేమిదా, వాళ్ళకంటే వీళ్ళిదా, ఇది అనవసరం, నాకు అనవసరం. నా కుటుంబాన్ని గురించి చెప్తున్నాను. ఏం చెప్తున్నానంటే, నేనును నా కుటుంబము ఒకటి. చప్పట్లు కొట్టకపోయారా? ఆమేన్, ఆమేన్. నేను నా కుటుంబము ఒకటి. నేను వేరు, నా కుటుంబం వేరు కాదు. నేను వేరు, నా పిల్లలు వేరు కాదు. నేను వేరు, నా భార్య వేరు కాదు. నేను నా కుటుంబం ఒకటి. మేము సేవించిన ఆయననే సేవిస్తాం, వెంబడించిన ఆయననే సేవిస్తాం, ఆరాధించిన ఆయననే ఆరాధిస్తాం. మేమంతా కలిసి. ఒక్క మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ మాట ధైర్యంగా మీరు చెప్పగలరా? మేమంతా కలిసి, మేము ఒకటి. నేను వేరు, నా భార్య వేరు కాదు. నాలో సగభాగం నా భార్య. నేను ఎక్కడికి వెళితే, నేను ఎక్కడ ఉంటే, నేను ఎవరిని సేవిస్తే, నేను ఎలా ప్రార్థిస్తే, నేను ఎవరి సన్నిధిలో ఉంటే అక్కడ నా భార్య. అనగలమా ఈ రోజున? అనగలరా మీరు ఈ రోజున? నేను ఎక్కడ ఉంటే నా పిల్లలు అక్కడ, నేను ఎక్కడుంటే నా పిల్లలు అక్కడ, నేను ఎవరిని ఆరాధిస్తే వాళ్ళని నా పిల్లలు అని అనగలరా? మీరు ఆలోచించండి. ఈ రోజున దేవుని సన్నిధిలో మీరు కూర్చొని ఉన్నారే, ఆయన పరిశుద్ధ పర్వతం మీద మీరు చేరుకున్నారే. నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాను, నీవు ఎక్కడున్నావు? నీ కుటుంబం ఎక్కడుంది? నీ కుటుంబం ఎక్కడుంది? నీ పిల్లలు ఎక్కడున్నారు? నీతో ఉండవలసిన నీ భార్య ఎక్కడ? నీతో ఉండవలసిన నీ భర్త ఎక్కడ? మీరిద్దరితో ఉండవలసిన నీ పిల్లలు ఎక్కడ? వాళ్ళ అడుగుజాడలు ఎవరిని అనుసరించి ఎక్కడున్నారు? వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు ఒక దేవుని మందిరంలోనే నీతో నీ పిల్లలు, నీ కుటుంబం, నీ భార్య, నీ భర్త లేకపోతే రేపటి రోజున దేవుని సన్నిధిలో సియోను శిఖరాన పరిశుద్ధ పర్వతమైన యెరూషలేములో నీతో నీ పిల్లలు, నీ కుటుంబం ఉండగలదా? ఇక్కడే లేకపోతే, ఇక్కడే నాతో నా కుటుంబం అనే మాట నువ్వు చెప్పలేకపోతే, ఆ స్థైర్యం లేకపోతే రేపటి రోజున పరిశుద్ధ పర్వతమైన ఆ సియోను శిఖరాన నువ్వు ఎలా నిలబడగలుగుతావు? ఎలా ఉండగలుగుతావు? నీ కుటుంబం ఎక్కడ? నువ్వెక్కడ ఉండగలుగుతావు? ఇది ప్రశ్న కాదా? నా ప్రియ సహోదరులారా, మరి ఎంత దమ్ము ధైర్యంతో చెప్తున్నాడు ఈయన, నేనును నా కుటుంబము మేము ఒకటి. కానీ ఈరోజున కలతలు, విభేదాలు, అలజడులు, గొడవలు, కేసులు, ఒకరి మనసులు ఒకరికి కలవక, ఒకరిలో ఒకరు లీనము కాక, ఒకరిని ఒకరు వెంబడించక, ఎవరి ఆలోచనలు వాళ్ళు అన్నట్లుగా ఈరోజున కుటుంబపు వ్యవస్థ కుక్క చిప్పిన ఇస్తరలా మారిపోతుంటే ఇంకా నిద్రావస్థలో ఉండడం ఎంతవరకు మనకు మేలు? ఈ సంవత్సరాంతంలో ఒక మేలుకొలుపు మనకు కలగాలి. ఈ సంవత్సరాంతంలో ఆలోచించగలిగిన వ్యక్తులమై మన కుటుంబాన్ని మనం కట్టుకోవడానికి పునఃప్రారంభించుకోవాలి. ఆమేన్, ఆమేన్. మరి ఈరోజున యెహోషువ అనే మాట చూడండి, లేఖనాల్లో మనం చదవండి ఆ మాటని. ఆదికాండం 27వ అధ్యాయం, ఆదికాండం 27వ అధ్యాయం 41వ వాక్యం. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము యోసేపు అతని మీద పగబట్టెను. ఎవరి మీద? ఎవరి మీద? రక్తాన్ని పంచుకొని పుట్టిన తమ తమ్ముని మీద అన్న పగబట్టాడండి. దేన్ని బట్టి పగబట్టాడు? దేని నిమిత్తం పగబట్టాడు? వాళ్ళిద్దరికి ఏమైనా గొడవలు వచ్చాయా? తలల పైకెత్తానని చూడండి. వాళ్ళిద్దరికి ఏమైనా గొడవలు వచ్చాయండి? వాళ్ళిద్దరు ఏమైనా ఆడుకుంటూ పాడుకుంటూ ఏమైనా కలత చెందారా? వాళ్ళిద్దరికి ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా? కాదు, కేవలం ఆ తండ్రి చేసిన పని నిమిత్తం. అక్కడ క్లియర్గా రాయబడి ఉంది, తన తండ్రి యాకోబు, చెప్పండి, యాకోబు ఇచ్చిన దీంట్లో కేవలం అదిగో ఆ తండ్రి ఆ తల్లి చేసిన తప్పిదం కనిపిస్తుందండి.
ఎక్కడో చెడిపోదండి కుటుంబము, మన చేతిలోనే చెడిపోద్దండి. ఎక్కడో పాడవుదండి కుటుంబము, మన చేతిలోనే పాడవుతుందండి. ఎవరో వచ్చి మన కుటుంబాన్ని పాడు చేయరండి, దానికి మన క్రియలే, మన చర్యలే కారణమండి. ఈ సమయంలో నేను అన్న చెప్పిన మాట ఒకటి జ్ఞాపకం చేస్తాను మీతో. దైవజనులు మన ఆత్మీయ తండ్రి యేసన్న గారు ఆయన చెప్పేవాళ్ళు, ఒక ఆవిడ కూతురుని తీసుకుని వెళ్ళిందంట నది దగ్గరికి బట్టలు తుక్కోవడానికి. చిన్న బిడ్డని ఒడ్డు మీద పెట్టి ఆమె నదిలోకి దిగి బట్టలు తుకుతుంది. ఉరవడి బాగా ఉంది, నీళ్లు ఉరవడి. అంతలో ఒక పనస పండు ఆ నీళ్ళల్లో కొట్టుకోబోతుందంట. ఆ నది ఒడ్డున చెట్లు ఉంటాయి, ఆ కాయ ఏదో పండి నీళ్ళలో పడ్డట్టుంది. అది ఈమె ఏం చేసింది, ఆ నదిలో కొట్టకపోయే పనస పండుని చూసి ఈమెకు బాగా ఈతొచ్చు, మంచి ధైర్యశాలి అని చెప్పి ఈత ఆడుకుంటూ వెళ్ళి ఆ పనస పండుని పట్టుకొని ఆమె తిరిగింది వెనక్కి తిరిగి చూడగానే వెనక ఒడ్డు మీద కూర్చోబెట్టిన బిడ్డ లేదండి. వెనక్కి తిరిగి చూస్తే ఒడ్డు మీద ఉండాల్సిన ఆ బిడ్డ లేదు. ఏమైంది నా బిడ్డ, ఏమైందని చూస్తే ఆ బిడ్డ నీళ్ళలో కొట్టుకుపోతూ ఉందండి. పనస పండు చేతిలో ఉంది, కడుపును పుట్టిన బిడ్డ నీళ్ళలో కొట్టుకుపోతుంది. ఎందుకంటే ఈమె ఎప్పుడైతే ఆ నీళ్ళలోకి దిగి లోపలికి ఆ పనస పండు కోసం వెళ్ళిందో ఆ బిడ్డ అనుకుంది, మనం కూడా వెళ్ళాలేమో అమ్మతో కూడా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. మనం కూడా వెళ్ళాలేమో. అమ్మ వెళ్తుంటే మనం ఒడ్డు మీద ఉంటే ఎట్లా, నాన్న వెళ్తుంటే మనం ఇక్కడుంటే ఎట్లా? అమ్మ నాన్న వెళ్ళిన మార్గంలో మనం వెళ్ళాలి కదా, మనకు చూపించిన మార్గం అది కదా, మనకు మిగిల్చిన బాట అది కదా, కనుక మనం కూడా అనుసరించాలి కదా అని ఆ తల్లి వెళ్ళిన మార్గంలో వెళ్ళింది. తల్లికి అనుభవం ఉంది కదా, తల్లికి మంచి ఈతొచ్చు కదా, ధైర్యశాలి కదా, తట్లాయించుకొని తట్టుకొని ఆ ఒడ్డుకు వచ్చింది. కానీ బిడ్డ పోయింది కదా, బిడ్డ పోయింది కదా. ఇదిగో ఇక్కడ చూడండి, ఆ తండ్రి తల్లి చేసిన అవివేకమైన పని. ఇప్పుడు ఆ అవివేకమైన పనిని గుర్తించే ఆ మనస్సు వాళ్ళకి లేకపోతే ఆ కుటుంబపు వ్యవస్థ ఎందుకు పాడు కాదండి? ఎందుకు పాడు కాదు చెప్పండి? ఆయనకి మాంసం తినాలనిపించింది, మాంసం తినాలనిపించింది. ఎవరితో చెప్పాలి, ఎవరితో చెప్పాలండి? ఏం తను కట్టుకున్న భార్య లేదా? అమితంగా ప్రేమించే భార్య లేదా? నిండు నూరేళ్ళ జీవితాన్ని పంచుకుంటాననుకుని ఆయనతో జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన భార్య ఏమైంది? భార్యను ప్రక్కన పెట్టాడు, తనకిష్టమైన కొడుకుని పిలుచుకున్నాడు. ఏం పనులు ఈ పనులు? ఏం పనులండి పనులు? ఉన్న ఇద్దరు బిడ్డల్ని, ఆయన ఒకడిని ఈమె ఒకరిని ఆ పంచుకొని తుంచుకొని వాళ్ళల్లో ఈ విభేదాలు కలిగిస్తే ఆ కుటుంబపు వ్యవస్థ ఎలా ఆశీర్వదించబడుతుందండి? ఆలోచించండి మీరు కొంచెమైనా. ఆయనకి ఏదైనా అవసరం వస్తే ఆయనకి ఇష్టమైన కుమారుడు పెద్దోడు, పెద్దోడా 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 పెద్దోడా. ఏం చిన్నోడు ఏమయ్యాడా నీకు? పెద్దోడి మీద అంత ఆసక్తి కలిగిన వాడవైతే, పెద్దోడి మీద అంత ప్రేమ కలిగిన వాడవైతే ఆ చిన్నోడు ఎందుకన్నా? నాకు తెలియగలుగుతాను చెప్పండి. ఉన్న ఇద్దరు బిడ్డల్లో ఈ పక్షపాతం, ఈ బలపత్యం, ఈ విభేదాలు ఈ మనసులో నుంచే జనిస్తున్నప్పుడు ఆ కుటుంబపు వ్యవస్థలో ఆశీర్వాదం ఎక్కడా? మాటకొస్తే పెద్దోడు పెద్దోడు పెద్దోడు, ఫోన్ చేయడం పెద్దోడితో మాట్లాడడం, ఈయనకేమైనా అవసరం వస్తే పెద్దోడితో, ఏదైనా తినాలనిపిస్తే పెద్దోడితో, పెద్ద కోడలతో. ముసలాడ ఏం పనులు నీకు? నీ జీవితాల్లో సుఖ దుఃఖాలను పంచుకునే భార్య ఉంది కదా, దేనినైనా పంచుకొని, దేనినైనా షేర్ చేసుకొని, దేనిలోనైనా తమ భాగాన్ని ఆమె చూపించగలిగిన, లేకపోతే తోడుగా నిలిచి సహకరించగలిగిన భార్య ఉన్నప్పుడు మీ మధ్యలో ఈ విభేదాలు ఎందుకు వస్తున్నాయి? నేను ఒక మాట చెప్పనా, కుటుంబానికి భార్య భర్తలు దిక్చూచి లాంటి వాళ్ళండి. ఈ బ్యాలెన్స్ ఎప్పుడైతే అన్బ్యాలెన్స్ అవుతుందో అక్కడే కుటుంబము అనే నావ మునిగిపోద్ది. ఎక్కడి నుంచో ప్రారంభమవుదు, మీ దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. మీ ఇద్దరిలో ఎప్పుడైతే ఆ సఖ్యత, ఆ ఐక్యతను కోల్పోతారో,
మీ ఇద్దరిలో ఎప్పుడైతే మనసులు అరమర లేకుండా ఉండవో, మీ ఇద్దరిలో ఎప్పుడైతే ఆ షేర్ చేసుకునే, లేకపోతే ఆ పంచుకునే, లేకపోతే ఆ ఇద్దరిలో ఒకరినొకరు అర్థం చేసుకునే విధానం వైదొలుగుతుందో ఆ కుటుంబపు వ్యవస్థ కుప్పకొలిపోతుంది. దీనికి వేరే ఆధారాలు అవసరం లేదు, అవసరం లేదండి. చాలా వేదనతో, చాలా బాధతో కొన్ని విషయాలు నా మనసుకు చేరినప్పుడు తట్టుకోలేక ఈ మాటను ఒక సందేశంగా నేను మీతో చెప్తున్నాను. ప్రియ సహోదరులారా, మీ ఇద్దరి యొక్క భార్య భర్తల కీలకమైన పాత్ర మీరు గుర్తించాలి, గుర్తించాలి, గుర్తించాలి. ఆయన వచ్చి పెద్దోడితో చెప్పుకుంటే ఈమె పోయి చిన్నోడితో చెప్పుకుంది. ఇప్పుడు ఎవరెవరు కొట్టుకుంటున్నారు? ఎవరెవరు కొట్టుకుంటున్నారు? పెద్దోడు చిన్నోడిని చంపడానికి పూనుకున్నాడు. సాక్షాత్తు ఆయన ఏమంటాడో తెలుసా? ఇదిగో ముసలోడు సత్య రోజులు తగలబడ్డాయి, మా నాన్న చస్తాడు, మా నాన్న చావు కన్నా వాడు వస్తాడు, వచ్చిన రోజున మా నాన్నతో కూడా వాడిని కూడా పాతేస్తానంతే, పాతేస్తాను వాడిని. ఒక్కరోజే మా నాన్నని వాడిని పాతేస్తాను అని చంపేస్తాను. నేనంటాను, ఈ ఈర్షకు, ఈ పగకు, ఈ యొక్క కాఠిన్యతకి కారణం ఆ తల్లి, ఆ తండ్రి కాదంటారా మీరు? ఎంత దారుణమైన పరిస్థితి అండి. ప్రియమైన సహోదరులారా, వ్యవస్థ అనేది దేవుని ద్వారా కలిగింది. ఇది దేవుని ద్వారా కలిగిన ఆ వ్యవస్థని నువ్వు పాడు చేస్తున్నావు. జాగ్రత్త. కుటుంబపు వ్యవస్థలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించాలి. వివాహం కాని యవనస్తులు కూడా మీరైనా రేపటి రోజున ఒక కుటుంబపు వ్యవస్థలోనికి వెళ్ళబోతున్నారు కనుక చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు చేసిన సృష్టిని, దేవుడు చేసిన ఒక వ్యవస్థని పాడు చేస్తున్నావు. లెక్క అప్ప చెప్పక తప్పదు, తప్పదు, తప్పదండి. నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి, నీ మనసులో ఉన్న ఆలోచనను నెరవేర్చుకోవడానికి, నీ అభిలాషను నెరవేర్చుకోవడానికి వ్యవస్థను పాడు చేస్తావా? వ్యవస్థను పాడు చేస్తావా? నీకు కావాల్సిన ఒక కొడుక? నువ్వు కన్నది ఇద్దరు కొడుకులనా? ఎక్కడిది నీకు వలపత్తిపు బుద్ధి? ఎక్కడిది నీకు వలపత్తిపు బుద్ధి? నీవు నలుగురు అన్నదమ్ముల్లో నుంచి వచ్చిన వాడవు కదా. దేవుడు నిన్ను కూడా మీ అన్నదమ్ముల్లో నిన్ను ప్రత్యేకంగా చూస్తుంటే నీ పరిస్థితి ఏంటి? నీవు ఒక కుటుంబంలో వ్యవస్థలో నుంచి వచ్చిన వాడు కదా. దేవుడు నిన్ను చూడని చూపు నువ్వెందుకు చూస్తున్నావు? దేవుడు నిన్ను చూడని చూపు నువ్వెందుకు అలవాటు చేసుకుంటున్నావు? అసలు నీ దగ్గరికి ఆ దృష్టి ఎందుకు వచ్చామే? నీ కుటుంబాన్ని కూర్చుకోవడానికా? నీ ఇల్లు ముల్లవడానికా? నీ వ్యవస్థ బజారు పోలవడానికా? నీ పరువు నష్టం, పరువు నలుగురిలో నగుబాట్లు అవ్వడానికా ఆ దృష్టి నీకు కలిగింది? ఎందుకు కలుగుతుంది ఆ దృష్టి నీకు? ఒకడంటే ఒక విధంగా, ఒకడంటే ఒక విధంగానా? ఎవరిది దృష్టి? నీ చేతులారా కుటుంబాన్ని పాడు చేసుకుని, నీ చేతులారా బిడ్డల్ని బజార్ పాడు చేసుకుని, ఇప్పుడేమో అద్భుతం చేయి ప్రభు. ఎలా ముఖం చల్లుతుందండి ఆయన దగ్గరికి వెళ్ళడానికి? నువ్వు ఒక అద్భుతం చెయ్యయ్యా, నువ్వు ఒక అద్భుతం ఎలా అడగలుగుతున్నావు ఆ మాటని? నా ప్రియమైన సహోదరులారా, చాలా జాగ్రత్త పడండి. మన కుటుంబపు వ్యవస్థను గురించి ప్రభు మాట్లాడుతున్న మాటల్ని సహృదయంతో మీరు హృదయంలో చేర్చుకోవాలని ఆశపడుతున్నాను. ఏ మాత్రం కూడా సాతాను ఆలోచనకు తావివ్వకండి. గుట్టుగా గుడార నివాసగా ఉన్నవాడేమో ఎడారిపాలయ్యాడు పాపం. అపము శుభము ఎరుగుని వాడేమో కన్నులు పెట్టి రోజున కత్తి చేత పట్టుకున్నాడు, కసాయి వాడైపోయాడు. దీనికి కారణం అదిగో తల్లిదండ్రులైన వాళ్ళు. ఆమె చూస్తే సరే ఆయనన్న అట్లాగా అవివేకంగా ప్రవర్తించాడులే, ముసలోడు ఏదో చేశాడని ఆమె వెళ్ళి ఏంటి నువ్వు చేసే పని? నీకేమైనా అవసరమైతే నాకు చెప్పచ్చు కదా, నేనేం చేస్తాను? నీకేమైనా అవసరమైతే నాకు చెప్తే నేను చేస్తాను కదా. ఆ పిల్లల్ని ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు? ఆ తర్వాత ఎవరయ్యా దానికి బాధ్యులు? ఎవరు? నువ్వు, నేనే కదా. మనం అని ఆమె అనిందా? అబ్బే, ఈయన ఎంటెక్ అయితే ఆమె బీటెక్. ఆమె ఆరాకులు ఎక్కువ చదివింది. ఓహో నువ్వు అట్లా ఉన్నావా, నీకు దిమ్మ తిరిగేటట్టు చేస్తారండి ముసలోడా అని ఆయన్ని పక్కకు పిలిచింది. పాపం ఏం తెలియని వ్యక్తికి వేషం పూసిందండి. ఏం తెలియని వ్యక్తికి వేషం పూసింది.
నేను అనకూడదు, కానీ కొంతమంది వాళ్ళ యొక్క స్వప్రయోజనం కొరకు మనస్సును చెడిపేస్తారండి. ఒరే, మీ నాన్న ఏం చేస్తాడో తెలుసా, మీ నాన్న ఎలాంటివాడో తెలుసా, మీ నాన్న ఎంత నీచుడో తెలుసా, ఆడు మైండ్ అంతా పాడు చేసేసింది. చేయించట్లాగా, చేయించా. మీ నాన్న తాగుబోతాడురా, మీ నాన్న తిరిగిపోతాడురా, మీ నాన్న చేసిన వాటిలన్నిటికీ నేను భరిస్తున్నాను రా, ఈ మీద పెద్ద బిల్డప్. నువ్వు కష్టపడుతున్నావు కాదనట్లే, నువ్వు చెమటరుస్తున్నావు కాదనట్లే, కానీ ఆ పసి కందుల హృదయాలు చెడిపేస్తే, వాళ్ళ బ్రతుకులు బజారు పాలైతే, వాళ్ళకి తండ్రి ప్రేమ వాళ్ళ గుండెల్లో తెచ్చిపోతే, ఆ తర్వాత కుటుంబపు వ్యవస్థగా ఉంటుందా? ఆలోచించవలసిన అవసరం లేదా? మీ ఇద్దరి యొక్క స్వప్రయోజనం కొరకై పసికందుల హృదయాల్ని పాడు చేస్తారా? మీ ఇద్దరి యొక్క స్వప్రయోజనం కొరకై కుటుంబపు వ్యవస్థని పాడు చేస్తారా? ఒక తండ్రిగా నేను భావించి మాట్లాడుతున్నా ఈ మాటల్ని, నేను అధికారంతో కాదు. ఆమెను వెళ్ళి తప్పయ్యా అట్లా చేయకూడదు, నువ్వు వాడు ఊరకొరికి వాడికి ఫోన్ చేసి వాడు అదిదా ఇదిదా అడిదిదా నువ్వే చూసుకోవాలి నన్ను అది ఇది అంటే చిన్నోడికి ఎట్లా ఉంటుంది? తప్పు కదా. ఊరకొరికి నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి దమ్ బిర్యానీ మెత్తటి ముక్కలు వేసుకొని రా అని పెద్ద కొడుకును పెద్ద కోడలకు ఊరికే ఫోన్లు చేస్తూ ఉంటే, వాడు చేసుకొచ్చి నీకు పెడతా ఉంటే చిన్నోడు ఏమనుకుంటాడు? వాడు మనసు ఎలా చలించిపోతుంది. చూడు, నాన్న వాడినే బాగా చూస్తున్నాడు, వాడి వైపు మొగ్గు చూపుతున్నాడు, వాడంటే ఇష్టం నేనంటే ఇష్టం లేదు అని మనసు తను కలుగుతుంది కదా. తప్పయ్యా అని చెప్పాలి కదా. అబ్బా, నువ్వు ఆ వాడెక్కావా, నేను ఈ వాడెక్కుతా. ఎక్కింది, కుటుంబం 2 దారులు అయ్యింది. 2 దారులు అయిందండి. 37వ అధ్యాయం 4వ వాక్యం కూడా చదవండి. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎతనిని యోసేపుని, ఇప్పుడు చూడండి నా కొలతలు ఎట్లా వస్తున్నాయో. అదే ఇప్పుడు మనకు వచ్చిన చీడగుణను మనం చేయాల్సింది చేయక మనం చేసుకొని పెట్టుకొని ఇప్పుడు దేవుని మీద పడి, నాయన నా కుటుంబం జ్ఞాపకం చేసుకో నాయన, నరకం అయిపోయిందయ్యా నాకు. నరకం ఎందుకు కాదండి. తన సహోదరుల కంటే అతనిని చెప్పండి ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు, అదే నేను చెప్తున్నది. ఇప్పుడు ఒకరినే అధికంగా ప్రేమించడం, ఒకరి మీద ఆశ పెట్టుకోవడం. లేఖనంలో మనం చదివితే అందరికంటే ఈయనకి రంగులు సొగం గుడ్డించాడంట కిస్మిస్కి. ఏ మిస్కి? నోళ్ళు తెరవండి, నోళ్ళు తెచ్చి మాట్లాడండి. ఏం కామ్ అయిపోయారేంటి? అందరి పిల్లల్లా కాదు ఈయనకంటూ ప్రత్యేకంగా, ఎందుకంటే ఆయనకి ఇష్టమైన భార్య కొడుకు కదా, అందుకని అతనికి ప్రత్యేకంగా రంగుల సొక్కా వాళ్ళు చూశారు. వాళ్ళకి తండ్రి మనసు అర్థమైంది. ఒరేయ్, మనమేంట్రా తండ్రి ఎటు చూస్తున్నాడు రా మనల్ని అనుకొని, వేసుకో రంగుల చొక్కా వేసుకో, కిస్మిస్కే కదా వేసుకో, ఆ తర్వాత నువ్వే డిస్మిస్, ఆ తర్వాత నువ్వే ఎట్లుంటావు కానీ రా చూశారు, పగబట్టారు. ఈర్ష్య పెరిగిపోయింది. ఏం పనులండి? 9 పిల్లలు ఉన్నప్పుడు, 10 మంది పిల్లలు ఉన్నప్పుడు ఆ 10 మంది నా పిల్లలే అని ఆ సమానమైన, నాకు ఆ సందర్భం వచ్చింది నువ్వు చెప్తున్నానండి. మేము సింగపూర్ వెళ్ళాము. సింగపూర్ మీటింగ్కి వెళ్ళాము, నేను వెసులన్న అన్నతో కూడా. మొట్టమొదటి సింగపూర్కి సేవకులంగా తీసుకెళ్ళింది అన్న మమ్మల్ని. ముందు వారం రోజులు సింగపూర్లో ఉన్నాము. మరో వారం రోజుల్లోకి మలేషియాకి వెళ్ళాలి. మలేషియాకి వెళ్ళడానికి మాకు వీసా రాలా, నాకు వీసానికి. ఏసన్న గారికి వచ్చింది. అన్నాడు, మీరు సింగపూర్లోనే ఉండండి రా, ఇదిగో సత్యనాథం గారు ఇంట్లో ఉండండి, మేము వెళ్ళొచ్చేస్తాం మలేషియా మీటింగులకి అని ఏసన్న గారు వెళ్ళిపోయాడు.
వారం రోజులు, అది మామూలుగా 15 రోజుల ప్రోగ్రాము. ఒక వారం రోజులు మలేషియా ప్రోగ్రాంకి వెళ్ళిపోయాడు అన్న. మేము సింగపూర్లో ఉండిపోయాం. ఆ సత్యనాథం గారి ఇంట్లో తినడం. మా డ్యూటీ ఏంటంటే ఆయన మాకు లోకల్ ట్రైన్ టికెట్, ఒకటి సీజనల్ టికెట్ తీసి ఇచ్చాడు. అది సింగపూర్ పెద్ద పట్టణం ఏం కాదు, ఎటు పోయిన 35 కిలోమీటర్లు, ఇటు పోయిన 35. ఇక చూడు, టికెట్ తీసుకున్నాం లోకల్ ట్రైన్ది. ఈ వారం రోజుల్లో సింగపూర్లో ఉన్న గొంతులు సందులు మొత్తం తిరిగి పడేసాం అంతే. ఏముంది, ట్రైన్ ఎక్కడం, నెక్స్ట్ స్టేషన్లో దిగడం, బయటకు వెళ్ళడం, షాపింగ్లను చూసుకోవడం, సందులో గొంతులను తిరగడం, మళ్ళీ స్టేషన్కి రావడం, ట్రైన్ ఎక్కడం, దాంట్లో పెట్టడం టికెట్. వారం రోజుల తర్వాత వచ్చేస్తున్న గారు ఇక బయలుదేరాలి మేము. అప్పటికే వారం రోజులు ఆ షాపింగ్ మాల్, ముస్తఫా పెద్ద షాపింగ్ మాల్ ఒకటి ఉంది సింగపూర్లో, అక్కడికి తీసుకెళ్ళి చూపిస్తున్నాడు. ఇప్పుడు కొనకూడదు, వెళ్ళేటప్పుడు కొనాలి మనం. అబ్బో చూడండి, చూడడానికే అని తిప్పాడు వారం రోజులు. ఇంకా ఆఖరిని వచ్చేస్తున్నాం మేము. అప్పుడు తీసుకెళ్ళాడు షాపింగ్ మాల్, కొనిస్తారంటారా అని. ఏం కొనిచ్చాడు నేను చెప్పకూడదు, మీరు వినకూడదు, ఎందుకంటే నా సిగ్గు నేను అటు తీసుకునేది. సరే వెళ్ళాం షాపింగ్. లాస్ట్ మా షాపింగ్ మాల్కి తీసుకెళ్ళి చూశాన్న, రే అది అక్కడ సూట్ కేసులు ఉన్నాయి కానీ 2 సూట్ కేసులు తెచ్చుకోపోండి అన్నాడు. అబ్బా నాయన స్టార్ట్ అయిందిరా నాయన, వ్యవహారం జనరేటర్ స్టార్ట్ అయింది, ఇంక వేసుకో దుమ్ము రేపేసుకుందాం అనుకుని వెళ్ళి అక్కడ సూట్ కేసులు ఉంటే 2 తెచ్చుకున్నాం. కలర్ మొత్తం చూసుకున్నాం, హైటు వెయిట్, నాకు ఇది సరిపోద్ది, నీకు సరిపోద్ది తెచ్చుకున్నాం. అక్కడ కుర్చీలో కూర్చొని చూశాడు. తండ్రి మనసు అండి అది, తండ్రి మనసు అండి అది. అలా చూసి అడిగాడు, అదెవరికి ఇదెవరికి అన్నాడు. అంటే వేసులని అన్నాడు, ఇది నాకనా ఇది రమేష్ కనా? ఆహా, అది నీకు ఇది ఈయనకా? వెళ్ళి ఈ 2 అడు పెట్టేసి ఇద్దరు ఒకేగా ఉండి తెచ్చుకోపోండి. చూడండి ఆ మనసు చూడండి. ఇద్దరు ఒకటే వెంటనే వేసులని అన్నాడు. అన్న మారిపోతాయి అన్న అంటే టక్కన అన్నాడు, మీరిద్దరు ఒక దగ్గర సేవ చేయరుగా మారిపోవడానికి. ఆయన వేరే చోట చేస్తాడు, నువ్వు వేరే చోట చేస్తావు, ఏం మారిపోవు. పో వెళ్ళి 2 తెచ్చుకో, ఒకే 2 తెచ్చుకోపోండి. సత్యంరా బాబు అని వెళ్ళాం. మరేంటి, వెళ్ళి 2 ఒకే కంపెనీ, ఒకే కలరు, ఒకే హైటు, ఒకే వెయిటు, సేమ్ 2 తెచ్చుకుంటే అన్న ఇది బాగుంది, పద. ఆ మనసు అంటే చిన్న విషయంలో కూడా వీళ్ళ మనసు నచ్చుకోకూడదు, వీళ్ళకి ఆ భేదాభిప్రాయం ఉండకూడదు, వీళ్ళకి ఆ పునాది వేయాలి, వీళ్ళని ఒక కుటుంబంగా కట్టాలి, వీళ్ళ కుటుంబం అనేకులకు మార్గదర్శకంగా ఉండాలి, ఈ వ్యవస్థ కొంతకాలం నిలబడాలి. మరి నీ కుటుంబపు వ్యవస్థ మీద నీకున్న బాధ్యత ఏది? ఒకడికేమో ఒక బట్టలు, ఒకడికేమో ఒక బట్టలు. కుటుంబాన్ని అందరం తీసుకెళ్తే బట్టలకి, 4 పిల్లలకేమో ఆ రోజు అడావుడికి ఎత్తేసి ఆ పొట్టిది ఖరీదు ఒకటి ఉంది, పొట్టిది ఆ వంటి ఈయనకి ఇష్టమంట, ఎందుకంటే కర్రీ మేడం. అమ్మా నీకు రేపు వస్తాం పద, పొద్దుపోయింది. ఎవరికి పొద్దుపోయింది, నీకా లేకపోతే అంటే ఆయన డౌట్ అనమాట, పొద్దుపోతే మనం కనబడమని. ఒట్టిదే ఈ 4 పిల్లలకేమో అయిపోయింది, ఈ ఒక్క పిల్ల ఇష్టం కదా, ఆ పిల్లకి రేపు. క్వాలిటీ వేరు కదా. విషాన్ని జల్లుతున్నావు, జాగ్రత్త. నేను బాధాకరమైన ఒక మాట చెప్పాలి, తప్పదు. ఏ ఒక్క కొడుకునైతే ప్రేమించాడో, ఏ ఒక్క కొడుకుని వేరువేరుగా చూశాడో, అదే కొడుకు నిమిత్తం కన్నీరు మున్నీరుగా ఏడవలసి వచ్చింది యాకోబుకి. కాస్త మీకు మనసుకు నొచ్చుకునే మాట ఇది, తప్పదు. ప్రభు చెప్పమంటున్నాడు కనుక చెప్తున్నాను. ఏ కొడుకు నిమిత్తమైతే వలపత్యంగా ప్రత్యేకంగా ఏర్పాటుగా చూశాడో, ఆ కొడుకు నిమిత్తం కన్నీళ్లు కార్చవలసి వచ్చింది. గుండె లవిసేటట్లు ఏడ్చాడు. జాగ్రత్త, అది నీకు మేలు కాదు, మంచిది కాదు. కుటుంబపు వ్యవస్థని కట్టండి, చప్పట్లు కొట్టండి, ఆమేన్ చెప్పండి. కుటుంబపు వ్యవస్థని కట్టండి, కూర్చుకోకండి. కుటుంబాన్ని ఆయన యొక్క ఆజ్ఞలో నిలబెట్టండి, ఆయన సన్నిధిలో ఉంచండి, ఆయన సముఖంలో ఆయన ఆలోచనానుసారంగా కుటుంబాన్ని కట్టండి. అది ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది.
నీ చేతులార విషయాన్ని జల్లుకుంటూ ఆయన వైపు చూసి ఒక అద్భుతం చేయ్యా. నువ్వేం విషయం జల్లుకుంటుంటే ఆయన నీకు అద్భుతం చేస్తాడా? నువ్వేమో కుటుంబాన్ని కూల్చుకుంటుంటే ఆయన కట్టుకుంటూ వెళ్తుంటాడా? నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటూ వివేకం లేకుండా అవివేకిగా ప్రవర్తిస్తుంటే ఆయన నీకు మేలు చేస్తాడా? చాలా జాగ్రత్త సుమండి. యాకోబు తన కొడుకుల్లో ఒక్కడిని బాగా చూసుకుంటూ అదేదో మురిసిపోయినట్టు ఏం లేదు. ఇప్పుడు నలుగురు ఉన్నప్పుడు ఆస్తి ఉందా ఉన్నది ఏదో నలుగురికి, నాయన రే పెద్దోడు ఇట్రా నీకు ఇది తీసుకో, చిన్నోడా నువ్వు ఇది తీసుకో, రే నువ్వు ఇది తీసుకో, రే ఇది తీసుకో, అమ్మాయి నువ్వు ఇది తీసుకో. ఎంత బాగుండేది, ఎంత బాగుండేదండి. వాళ్ళకి మీ వృద్ధాప్యమందు, మీ ముదిమేమందు వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమ సస్తదా? రే మమ్మల్ని సమానంగా ప్రేమించాడే, సమానంగా పెంచాడే, మా కొరకు ఇంత శ్రమ పడ్డారే అనే ఆ మమకారం అది లేదుగా. ఎందుకని లేదు? నువ్వు కదా పునాది వేసింది, నువ్వు కదా ప్రారంభించింది, ఆ విషయాన్ని వాళ్ళ గుండెల్లో నాటింది నువ్వు కదా. ఒక తమ్ముడు నా దగ్గరకు వచ్చి ఏడుస్తాడండి. నేను ఊరకుండా తమ్ముడు నాన్న కొంచెం జాగ్రత్తగా చూసుకో, నాన్న పట్టించుకో, వృద్ధాప్యం మీద కొంచెం ఇబ్బంది అంటే ఆ తమ్ముడు బల్లు మన ఏడ్చి అన్నాడు, అన్నా నా కుటుంబం కుప్పకూలిపోవడానికి కారణమే నానన్నా. నేను ఇంకా మిగతా విషయాలు మీతో చెప్పకూడదు. ఎలా ప్రేమించేదన్నా, నాన్న ముఖం చూడాలంటే నాకు అసహ్యమేస్తుందన్నా. ఏడుస్తున్నాడు. కాలు చేయి పడిపోయింది, తండ్రి మనసులో మగ్గిపోతున్నాడు, కాలు కదలట్లేదు, చెయ్యి కదలపట్లేదు, ఈరోజున మూతి వంకరపోయింది, మాటలు కూడా సరిగ్గా రావట్లేదు, వృద్ధాప్యములు అల్లాడిపోతూ కనీసం గొంతులో గంగపోసేవాడు లేడే అని కన్నీళ్ళు పెడుతుంటే ఆ తండ్రి గురించి కన్న బిడ్డ, కడుపులు పుట్టిన ఆ బిడ్డ అంటాడు, నా తండ్రి ముఖం చూడడానికి నాకు మనసు రావట్లేదు, నా తండ్రి వలననే నా కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. ఇంకా వివరాలు నేను చెప్పకూడదండి మీకు. నీ ప్రవర్తన ప్రతిఫలం నీకు వెంట పడదా? నా ప్రియమైన సహోదరులారా, ఈ సంవత్సరాంతంలో నీ కుటుంబం ఎలా ఉంది? నీ కుటుంబం నీతో ఉందా? నీవు నీ కుటుంబంతో ఉన్నావా? నీ కుటుంబం ఒకటిగా ఉందా? నీ కుటుంబం ఆయనను సేవించి ఆయన సముఖంలో ఆశీర్వదించబడగలిగిన కుటుంబంగా ఉందా, లేక ఎదుగు ఇట్లా ఉందా? మీరు ఆలోచించుకోండి. ఇంకొక మాట కూడా చెప్తాను. అదేంటంటే దావీదు మనకు బాగా తెలుసు కదా. దావీదు అతని శైలి చూడండి. దావీదు సంతతి ఆశీర్వదించబడింది అయింది. దావీదు యొక్క సింహాసనం నేటి వరకు స్థిరంగా స్థాపించబడిపోయింది. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. కారణం ఏంటి? ఇతని శైలి ఏంటి? వాక్యంలో మనం చదివితే ఆయన దావీదు ఆఖరి దినాలలో ఆయన తమ బిడ్డను పిలిచి చెప్తున్న మాటలు నిజంగా ముద్దాడాల్సిన మాటలండి అవి. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం, మొదటి గ్రంథం 2వ అధ్యాయం మొదటి వాక్యం దగ్గర నుంచి చదువుతారు చూడండి. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున. నానా రే బాబు దా కూర్చో, సొలొమోను రానా కూర్చోబెట్టి తండ్రి చెప్తాడు, ఇది పద్ధతి. ఏం చెప్తున్నాడో తెలుసా? నాయనా లోకులందరూ పోవలసిన మార్గంలో నేను వెళ్ళవలసి వస్తుంది, కాబట్టి స్తోత్రం కలుగును గాక. చూడ, అది బిడ్డను ధైర్యపరిచే విధానం, కుటుంబాన్ని కట్టుకునే విధానం, కుటుంబపు వ్యవస్థని ఒక సాక్ష్యపు స్తంభముగా నిలబెట్టే విధానం అదండి. అతని సంతతి, అతని యొక్క కుటుంబపు వ్యవస్థ ఈ రోజుకి చెక్కు చెదరకుండా నిలబడిపోయిందండి. తన కొడుకును పిలిచి చెప్తున్నాడు, నేను లోకాన్ని విడవలసిన
సమయం వస్తుంది బాబు, అయితే నీవు భయపడవద్దు. వాళ్ళ గుండెల్లో నూరు పోయాల్సింది అది. వాళ్ళ గుండెల్లో నూరు పోయాల్సింది అదండి. పిరికి ఆత్మ కాదు, పిరికి ఆత్మ కాదు. మన దేవుడు మనల్ని చేయివిడిచేవాడు కాదు. మన దేవుడు మనకు దూరాన ఉండేవాడు కాదు. మన దేవుడు మనం తోకగా ఉంచేవాడు కాదు. కింద వానిగా మనల్ని పెట్టేవాడు కాదు. మన దేవుడు వాగ్దానం చేసే దేవుడు. ఆయన నీకు తోడే ఉంటాడు. నాకు తోడే ఉన్న దేవుడు నీకు నువ్వు తోడే ఉంటాడు. కనుక భయపడకు, అధైర్యపడకు. మృదువైన ముచ్చటని మాట ఏంటో తెలుసా? చదవండి ఆ వాక్యాన్ని. దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి, అదిగో నీ చేతిలో ఉంది. ఇప్పుడు ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన నెరవేర్పు నువ్వు చూడాలంటే అది నీ చేతిలో ఉంది. ఇప్పుడు నేను మొదటే చెప్పాను కదా, దేవుని చేతిలో కాదు, మన చేతిలో ఉంది. సొలొమోనుతో చెప్తున్నాడు, నీ చేతిలో ఉంది. ఏంటంటే నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దానిని కాపాడి నువ్వు కాపాడుకొని ఆయన మార్గములు అనుసరించిన ఎడల, అది మన చేతిలో పెట్టుకొని, నాయన నా కుటుంబాన్ని ఏం చేస్తావో నీ ఇష్టం అయ్యా. ఆయన అంటాడు, నా ఇష్టం కాదు, నీ ఇష్టం, నీ చేతిలో ఉంది. కుప్ప కూల్చుకుంటావో కట్టి లేపుకుంటావో. బుద్ధిహీనురాలంట ఒక్కొక్క తాటకి తీసి పొయ్యిమంటలో కాదు, ఒక్కొక్క తాటకి తీసి పొయ్యిమంట వేస్తుందంట. చలికాలం వచ్చింది కదా, చలిగాక్కుంటుందేమో. ఇంటికి ఉండే తాటకి ఒక్కొక్కటి తీయడు, చలిగాక్కోడు. బుద్ధిహీనురాలు. జ్ఞానవంతురాలు ఒక్కొక్క తాటకు పోగేసి ఇల్లు కడుతుందంట. మీకు అర్థమైందా? సోఫా ఇన్స్టాల్మెంట్, ఫ్రిడ్జ్ ఇన్స్టాల్మెంటు, ఏంటి ఇన్స్టాల్మెంటు, అన్ని ఇన్స్టాల్మెంటే. నెలకొస్తే అయ్యగారికి తడిసిమోపుడు ఒక్కొక్క తాటకి తీసి పొయ్యిలో పెట్టడం అంటే ఇదే. అయ్యా మా స్లాబిల్లు కదా అయ్యా, తాటకు లేవంటారేమో నన్ను, మీరు క్లారిటీ ఇస్తున్నాను. ఒక్కొక్క తాటకి తీసి సరిగా కూడబట్టిదే. ఆయనకు వచ్చే జీతం 10,000 రూపాయల్లో ఇంచుమించు 3,000 ఇన్స్టాల్మెంట్లు లెక్కలు కట్టుకోవడం సరిపోయింది. ఇక మిగిలేదు 2,000తో 2 ఏళ్ళు అంతే. జ్ఞానవంతురాలు అట్లా చేయదు. జ్ఞానవంతురాలు 4 తాటకులు పోగేస్తుంది, తన ఇల్లు కట్టుతుంది, సురక్షితంగా కాపాడబడుతుంది, కొనియాడబడుతుంది. బిడ్డలకి నూరిపోయాలండి, ఉగ్గుపాలతో నూరిపోయాలండి. మరి ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటున్నారండి? సమయం వచ్చింది, ఒక మాట చెప్తున్నాను. నేను మా చిన్నాన్న పిల్లలు ఉన్నారండి. వాళ్ళకి మాకు 1 సంవత్సరం తేడా. నాకంటే మా చిన్నాన్న కొడుకు ఒకడు, నాకంటే ఒకడు చిన్నాడు, ఇంకొకడు మా తమ్ముడు కంటే చిన్నాడు. వాళ్ళకి మాకు 1 సంవత్సరం తేడా. మేము ఆడుకుంటున్నాం బయట. నా మనసులో కొన్ని పోవండి. మేము ఆడుకుంటుంటే మా చిన్నాన్న పిల్లల పెద్దోడికి నాకు ఏదో గొడవ వచ్చింది. గొడవ వస్తే వాడు నన్ను కొట్టేశాడు. నాకు చిన్నప్పటి నుండి కూడా ఈ గొడవలంటే, దెబ్బలాటలంటే భయం. మా చిన్నాన్న కొడుకు నన్ను కొట్టేశాడు. నాకు బాగా తెలుసండి. కొట్టేస్తే నేను తిరిగి వాడిని కొట్టలేక, నాకు బాధ తట్టుకోలేక వాడిని ఒక మాట అన్నాను. బూతులు కాదండి, వాడికి ఒక బలహీనత ఉంది. దాన్ని నేను ఆధారం చేసుకుని వాడికి ఫిట్స్లు వస్తాయి వాడికి. వాడు నన్ను కొట్టేసేసరికి నేను తట్టుకోలేక, వాడిని కొట్టలేక నేను ఏమన్నానంటే, రేయ్ ఫిట్స్లోడా అన్నానండి. సరే అయిపోయింది, ఆడుకున్నాము, దెబ్బలు ఆడుకున్నాము. నేను ఆ మాట అన్నానండి, అయిపోయింది. సాయంకాలం ఇంటికి వెళ్ళాము. సాయంకాలం అండి, ఇంట్లో కూర్చొని నేను భోంచేస్తున్నాను. మా అమ్మ అట్లా కూర్చొని ఉంది, మా నాన్న కుర్చీలో కూర్చొని ఇది రాసుకుంటున్నాడండి. మా చిన్నాన్న వచ్చాడు. ఆయనకు భయంకరమైన కోపం అండి, భలే కోపం వచ్చిందంటే ఇంకేం తెలియదు ఆయనకి. అంతే
మా చిన్నాన్నండి, అది మా చిన్నాన్న కొడుకునే కదా నేను ఆ మాట నింది. మా చిన్నాన్న రావడం ఏం చేశాడో తెలుసండి. మా అమ్మాట కూర్చొని ఉంది, నేను భోంచేస్తున్నాను, పల్లెల్లో అన్నం పెట్టుకుని తింటున్నాను, మా నాన్న అక్కడ కుర్చీలో కూర్చొని ఏదో రాసుకుంటున్నాడు. మా చిన్నాన్న రావడం నన్ను ఇక్కడ కొట్టాడండి, ఈ మెడ మీద కరెక్ట్గా సరిపోయిన చేతికి. నేను వేసాడు, సరిగ్గా వేస్తే నోట్లో తినే అన్నం కూడా అట్లా కక్కేసానండి. నేను కక్కేసానండి, కనుక కక్కేసాను. కళ్ళంత ఇదైపోయింది నాకు. ఒకే ఒక దెబ్బ అండి, ఫాట్ అని కొట్టాడు, అలా కక్కేసాను. ఇంకొకసారి కనుక నీ నోట్లో ఆ మాట వచ్చిందంటే పాతేస్తా నిన్ను అంటూ వెళ్ళిపోయాడండి. కనీసం మా నాన్న అక్కడ కూర్చుని ఉన్నాడు. మా నాన్న, రే ఏంట్రా నా బిడ్డను అంతలో దెబ్బ కొట్టేవని మా నాన్న. కానీ కనీసం మా అమ్మ అక్కడే ఉంది, మా అమ్మ కూడా అనండి. ఆమెనా ఏంటి నా బిడ్డను ఇంతలో దెబ్బ కొట్టాను, మా అమ్మ కూడా అనలేదండి. దిక్కులు చూస్తూ అట్లా కూర్చుండిపోయాను నేను. మా అమ్మ మా నాన్న ఇద్దరు అట్లా నివ్వెరపోయి అట్లా చూస్తున్నారు, కానీ ఏమనలేదండి. మా అమ్మ నన్ను దగ్గరకు చేర్చుకొని అంటది, చిన్నాను కదా నాయన, కొడితే కొట్టాడు చూసాడు. నాకు అప్పుడు ఆ విలువ తెలియదండి, నాకు ఆ రోజు ఆ విలువ తెలియదు. కానీ ఇప్పుడు నిజమే కదా, వాళ్ళు అలాంటి ప్రేమ అనే బీజం విత్తబట్టే కదా మేమంత ఈరోజు ఐక్యంగా ఉండగలుగుతున్నాం, సంతోషంగా ఉండగలుగుతున్నాం. పెద్దలుగా ఉన్నవాళ్ళు, తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు హృదయాల్లో ఆ విషయాన్ని చల్లుంటే ఈరోజు మా పరిస్థితి ఏంటి? పిల్లలు, నేను నా తల్లిదండ్రులుగా ఏంచి చెప్తున్నాను, కక్షలు ఈర్ష్యలు అవి కాదు మనకు కావాల్సిందే. మా అమ్మ నన్ను అలా గట్టిగా పట్టుకొని అనేది, కొడితే కొట్టాడులేనైనా, దెబ్బతిన్నవాడివి, నువ్వేం చెడిపోవులే, చిన్నానే కదా కొట్టింది, ఏం కదలే. వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకు కొట్టాడో. రెండో రోజు తెలిసింది. మా చిన్నాన్న కొడుకు వెళ్ళి మా చిన్నాన్నతో ఇట్లా అన్న నన్ను ఫిడ్స్లోడ అన్నాడు అని చెప్పాడు, అందుకు ఆయన కోపం వచ్చి కొట్టాడని. నేను వాడి చేతుల్లో దెబ్బలు తిన్నాను, ఈ చేతుల్లో దెబ్బలు తిన్నాను. ఆయన కూడా మా అమ్మనింది, పనిలేనైనా దెబ్బ కొట్టారులే అట్లా. చూడండి, ఏదైనా మనం విత్తిందే కోసుకుంటామండి, మనం విత్తిందే కోసుకుంటామండి. ఆ దావీదు కొడుకుని పిలిచి చెప్తున్నాడు, నీ చేతిలో ఉంది నాయన. ఆయనేమో వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నెరవేరాలంటే నీ చేతిలో ఉంది, మరి నువ్వేం చేస్తావో. ఆయన చెప్పినట్లుగా చేసి ఆయన కట్టడలో కనుక అనుసరించి నువ్వు నడిస్తే నిన్ను ఆయన స్థిరపరుస్తాడు. నువ్వు అధైర్యపడద్దు. ఇంకా ఎంత మంచి మాటలోనండి. ఆ మాటలు చదువుదాం చూడండి. ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినా ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. అది చూడండి, ఆ బిడ్డలకి ఎట్లా నూరిపోస్తున్నాడో చూడండి. నువ్వు ఏం చేసినా, ఎక్కడ తిరిగినా, ఏ పని పూనుకొనినా వివేకంగా ప్రవర్తిస్తావు. ఇంకా మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొను. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోను పూర్ణ మనసుతోను సత్యము అనుసరించి నడుచుకొనిన ఎడల ఇశ్రాయేలుల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానుడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాట స్థిరపరచును. అప్పుడు స్తోత్రం, ఎంత మంచి మాటలండి. ఇదిగో ఇలాగ కట్టండి కుటుంబాన్ని. నా తల్లిదండ్రులారా, మీకు దండం పెట్టి చెప్తున్నాను, మీ కుటుంబపు వ్యవస్థను స్వర్గసీమగా ఇలా మార్చుకోండి. ఒక భక్తి పారవస్యం, భక్తి మార్గం నీ కుటుంబంలో స్థాపించుకోండి. ఎంతకీ ఆస్తులు, అంతస్తులు, భోగభాగ్యాలు, లోక సంపదలు ఇవి కాదు ముఖ్యం. మీ కుటుంబంలో ఇలాంటి దీపాన్ని వెలిగించండి.
మీ కుటుంబం స్థిరపరచబడినట్లు. ఇంతే కాదండి, దావీదే కాదు, యోబు చూడండి. యోబు కుటుంబపు వ్యవస్థను మనం చూసినప్పుడు తమ పిల్లల నిమిత్తమై యోబు ఏం చేశాడంట? ప్రార్థన. అయ్యో నా పిల్లలు తప్పిపోతారేమో, ఒరే తినండ్రా, తాగండ్రా, సుఖించండ్రా, ఏం తక్కువరా, సమృద్ధినిచ్చాడ్రా దేవుడు, ఎంత సంపాదించి పెట్టాన్రా, దేవుడి కోసమా, మీకోసమే కదండ్రా, తినండ్రా, అలా నేర్పించలేదండి. నా సహోదరి సహోదరుడా వినండి, మీ మనసులో ఈ మాటలు స్థిరపరచుకోండి. దేవుడు నీకు ఐశ్వర్యం ఇచ్చి ఉండొచ్చు, చేతి నుండి డబ్బు ఇచ్చి ఉండొచ్చు, తరతరాలు తిన్నా కూడా తరగని ఆస్తిని ప్రభునికి ఇచ్చి ఉండవచ్చు. కానీ నీ ఆస్తి ఆత్మీయతకు అడ్డు రాకూడదు. నీ సాంపాద్యం, నీ సంపద నీ బిడ్డల జీవితాన్ని చెరపకూడదు. నీ కుటుంబపు వ్యవస్థకి నీ చేతిలో ఉన్న డబ్బు నాశనం కొని తీసుకొని రాకూడదు. అది వేరు, ఆస్తి వేరు, లోకం వేరు, అంతస్తులు వేరు, ఆత్మీయత వేరు, కుటుంబపు వ్యవస్థ వేరు. వీటి చేత నీ కుటుంబపు వ్యవస్థని పాడు చేసుకొనకు. నేను హై పొజిషన్లో ఉన్నాను రా, ఈరోజు చిటికేస్తే 10 మంది వచ్చి మన దగ్గర పడతారా, ఏంట్రా నీకు తక్కువ, అనుభవించరా అని నేర్పించావా, నీ బిడ్డలు నీకు కాకుండా పోతారు. యోబు భయం అదే, యోబు ఆవేదన అదే, యోబులో ఉన్న ఆక్రోధ ఆవేశం, హృదయంలో ఉన్న ఆ దుఃఖం అదే. ఒకవేళ ఈ ఆస్తి వలన, ఈ సమృద్ధి వలన, ఈ సంపద వలన నా బిడ్డలు దూరం అయిపోతారేమో, అయ్యో ప్రభువా వారిని కంచి వేసి కాపాడయ్యా. ఉందా నీకు ఈ రోజున బాధ్యత? నీ బిడ్డల మీద ఉందా? నీ కుటుంబం మీద ఈ రోజున ఈ బాధ్యత ఉందా? నీ హృదయంలో ఈ ఆవేదన నీ కుటుంబ వ్యవస్థ మీద? సుఖించడం నేర్చుకున్నావు, కానీ కుటుంబాన్ని కట్టుకోవడం నేర్చుకోవట్లేదు. ఎంజాయ్ చేయడం నేర్చుకున్నావు, కానీ ఆ ఎంజాయ్మెంట్లో ఎంత దేవునికి దూరం అయిపోతున్నావో గుర్తించట్లేదు. యోబు పని ఏంటంటే తమ బిడ్డల నిమిత్తం బలిపీఠం మీద బలులు అర్పించడమే. ఎందుకయ్యా ఊరికే భయపడుతుంటావంటే ఆయన అంటాడు, అమ్మో దేవుడు నాకు ఎంత సమృద్ధినిచ్చాడు, ఈ సమృద్ధి నాకు దీవెనకు ఆటంకం కాకు, నా బిడ్డల దీవెనకు ఆటంకం కాకు, నా బిడ్డలు దేవునికి దూరం కాకూడదు. నా పిల్లరా, ఏనాడైనా నీ కుటుంబం కొరకు కన్నీళ్లు కార్చి ఉపవసించి ప్రార్థన చేసి ఒక్కొక్క బిడ్డ నిమిత్తం కన్నీళ్లు కార్చి, అయినా నాకు ఒక బిడ్డనిచ్చావయ్యా, ఒక వరాన్ని ఇచ్చావయ్యా, నాకు ఒక బహుమానం ఇచ్చావయ్యా, నైనా ఈ బహుమానం నీకు దూరం కాకూడదయ్యా, ఈ బిడ్డ నీకు దూరం కాకూడదయ్యా. నేను ఏ రాజ్యంలో ఉంటానో ఆ రాజ్యంలో నా బిడ్డ ఉండాలయ్యా, నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా బిడ్డ ఉండాలయ్యా, నేనున్న చోట నా బిడ్డను నేను చూడాలయ్యా. ఉందా తల్లిదండ్రులారా మీకు ఆయాస? నేను నీ రాజ్యంలో ఉంటే, నేను నీ రాజ్యంలో చేరితే ఆ నీ రాజ్యంలో నా బిడ్డ నా ప్రక్కన ఉండాలయ్యా, నా బిడ్డను నేను అక్కడ కూడా చూడాలయ్యా. ఉందా నీకు ఆయాస? కాలు గిడిచిపెట్టేశావు. చాలా దుఃఖంతో ఈ మాటలు మీతో చెప్తున్నానండి. ఎందుకంటే నాకు ఈ వారంలో 2-3 రోజుల నుంచి ఒకటే ఆవేదన. ఏంటి ఈ కుటుంబపు వ్యవస్థలు ఏంటి? చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోతున్నారు, మందిరానికి వస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, ప్రభు నమ్ముకున్నామని చెప్పుకుంటున్నారు, కానీ కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ఒకరినొకరు అర్థం చేసుకోవట్లేదు. వీళ్ళు మా విశ్వాసులని మేము చెప్పుకోవాలి కదా, ఏంటండి వీళ్ళు ప్రభుని ఎరిగిన వాళ్ళని మేము చెప్పుకోవాలి కదా, ఏంటి వీళ్ళ కుటుంబాల కలతలు ఏంటి, కన్నీళ్ళు ఏంటి, ఈ మనస్పర్ధలు ఏంటి? చాలా ఆవేదనగా ఆలోచిస్తున్నప్పుడు నాకు కలిగిన ఆదరణ ఇప్పుడు నిమిత్తం చెప్తున్నానండి.
పిల్లరా ఒక్క మాట, మనం ఎంతో కాలం లోకంలో బ్రతుకుతాం, ఎంతకాలం బ్రతుకుతాం ఏంటి, ఎంతకాలం ఉంటామేంటి, ఎంతకాలం జీవిస్తామండి? ఈ చిన్న జీవితానికి ఇంత అవసరమా? ఈ చిన్న జీవితానికి ఎంత అవసరం అండి? ఏది చీకటి ఏది వెలుగు వివేచించి అడుగు వేస్తే అది మనకు ప్రయోజనం కదండి. అందుకే మన చేతిలో ఉంది కుటుంబ వ్యవస్థ. దాన్ని పాడు చేసుకోవాలన్నా మన చేతుల్లోనే ఉంది, దాన్ని బాగు చేసుకోవాలనుకున్నా మన చేతుల్లోనే ఉంది. నీ సంపద నీకు అడ్డు రాకూడదు. నీ చేతిలో డబ్బులు ఉన్నంత మాత్రాన, నీకు ఆస్తులు ఉన్నంత మాత్రాన దేవునికి దూరం కాకూడదు. వాళ్ళకి పరిధి వేయాలి, కుటుంబానికి పరిధి వేయాలి. నేను చెప్పగలనండి, దేవుడు నాకు ఇచ్చిన సంఘమే కానివ్వండి, దేవుడు నాతో ఉంచిన సహోదరులే కానివ్వండి, నాతో కలిసి ఉన్న సేవకులే కానివ్వండి, నేను వాళ్ళ గాలి కిడిచిపెట్టి వాళ్ళు అటు తిరిగితే నాకేంటి, వాళ్ళు ఉంటే ఎంత లేకపోతే ఎంత, వాళ్ళు బతుకాళ్ళు బాగుంటారు లేకపోతే సస్తారు అని ఎప్పుడు నేను అనుకోనండి. ప్రతిదీ ఆచి తూచి ప్రతిదీ పట్టించుకుంటాను. ఇది ఎందుకు చేస్తున్నారు, అదెందుకు చేస్తున్నారు, అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఇక్కడికి ఎందుకు వెళ్ళారు, అదెందుకు ఎందుకు అంతగా నేను శ్రద్ధ తీసుకుంటానంటే ఇది ఒక కుటుంబం. ఇది నేను లెక్క చెప్పాలి ఒక రోజున. అరే, నా ఎదుటి ఉన్న నలుగురిని నాతో కూడా నేను ఉంచుకోలేకపోతే పరలోకములో పరిశుద్ధుల సహవాసం నాకెలా దొరుకుతుంది? ఈ లోకంలో దేవుని సన్నిధిలో నా కుటుంబాన్ని నేను చూసుకోలేకపోతే పరలోకపు కుటుంబంలో నా బిడ్డలతో నేను ఎలా ఉండగలను అనే ఆలోచన నీకు కలగాలి. ఇది మనందరిలో కలగవలసిన భారం. ఇది యోబు పదే ఎందుకంటే ఆయనకు భయం. నేను ఒక మాట చెప్పిన, చేతిలో డబ్బులు లేనప్పుడు, ఆస్తులు లేనప్పుడు, పదవులు లేనప్పుడు, ఏమీ లేనప్పుడు గుట్టుగానే ఉంటాం. ఇవన్నీ చేతికొచ్చినప్పుడే సులువుగా తప్పిపోతాం. యోబుకు భయం అదే. అయ్యో నా పిల్లలు ఎక్కడ తప్పిపోతారో. కొర్నేలు కుటుంబం మీకు తెలుసు కదా. కొర్నేలు వేరు కాదు, కొర్నేలు కుటుంబం వేరు కాదు. కొర్నేలు కుటుంబం అది ఒక వ్యవస్థ. నిజంగా నాకు ఈ మాటలు చూసినప్పుడు ఎంత ఆనందం అనిపించిందో. మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అట్లాగా? యోబు కుమారులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో విందు చేసుకుని వాళ్ళు అంత ఐక్యంగా ఉన్నారే. మనం ఎందుకు ఉన్న 4-5 సంతోషంగా ఆనందంగా ఉండలేకపోతున్నాము? ఎందుకు ఉండలేకపోతున్నాం? యోబు పిల్లలు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరు విందు చేసుకుని అందరూ అక్కడ కూడుకొని సంతోషంగా ఆనందంగా ఉంటే ఏంటి ఆ రమ్యత ఏంటండి? మనకేం అట్లా లేదు. ఎవడు బెడ్రూమ్లోడికి, ఎవడు అటాచ్డ్కి. ఇంట్లోకి వచ్చామో వాడు బెడ్రూమ్లో కాడెళ్తాడు, వీడి బెడ్రూమ్లో కీడెళ్తాడు, ఆడ బెడ్రూమ్ ఒకడికొకడు సంబంధమే లే. పల్లెటూళ్ళలో చూడండి, అందరికి ఒకే హాలు, మంచాలు వరుసగా వేసుకుంటారా? నేను ఒక పల్లెటూరులో పుట్టొచ్చినాను కదా, నాకు బాగా తెలుసండి. అందరు మంచాలు వరుసగా వేసుకుంటారా, పడుకున్నారా, ఇక ఆ ముసలమ్మ కథ స్టార్ట్ చేస్తుంది మనవడికి. రే మనవడా ఇంకొట్టు, నేను కథ చెప్తా. ఇంకా ఆమె స్టార్ట్ చేస్తూ, ఒక రాజుకి 7 కొడుకులు, 7 కొడుకులు ఏటకెళ్ళి 7 చేపలు తెచ్చారు. చేపలన్నీ గని మీద ఎండబెట్టారు. వీడు మాట్లాడట్లే. ఎండిన చేపల్లో ఒక చేప ఎండలా, వీడు మాట్లాడట్లే. రే మనోడా ఏంటి ఊకొట్టు, ఈ ఇంటనాలే చెప్పినానమ్మా చెప్పు. అట్లా కాదయా, నువ్వు కొడతా ఉంటే చెప్తా. వీడి నిద్రలోనే వీడికి తెల్లారిపోయిన అంటూనే ఉన్నాడు. ఆ ముసలమ్మ నిద్రపోయింది. తెల్లారి లేచి అడుగుతాడు, నానమ్మా ఒక కథ చెప్పేవి, ఎక్కడ దాకా చెప్పావు? నాకు కూడా అదే గుర్తు రావట్లేదురా. ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత సంతోషమో. ఇప్పుడు ఏడున్నాయండి అవన్నీ? ఎక్కడున్నాయి? ఎవడికి జీవితం ఆడిదే. చాలా బాధ అనిపిస్తుందండి, చాలా బాధ అనిపిస్తుంది. పిల్లలకి తల్లిదండ్రులు లేదు, తల్లిదండ్రులకి పిల్లలు లేదు. ఏంటో ఏదో సంపాదించి నెత్తి మీద పెట్టుకుని మోసుకుపోయేటట్టు.
ఆడు బెడ్రూమ్లో ఆడు, ఈడు బెడ్రూమ్లో ఆడు, ఎవడు పాటికోళ్ళు అయిపోయి ఉదయాన్నే లేచి ఈవిడు షికాకు ఆడితే ఆయన కోపం వచ్చి ఆమెది అంత ఉంటాడు, ఆమె కోపం వచ్చి ఈయనంది అంత ఉంటుంది. ఆ మధ్యలో ఆ పని మనిషి వస్తుంది, వీళ్ళ ఊరికి కొరకు ఆ మనిషి మీద పడతారు. నరకం రా స్వామి. చీ. నా ప్రియమైన సహోదరులారా, కుటుంబాన్ని స్వర్గసీమగా తీర్చిదిద్దుకోండి. ఈ సంవత్సరాంతంలో ఒక్కసారి మనం పశ్చాత్తాపడదాం. కొర్నేలి చూడండి, కొర్నేలి కుటుంబం ఎంత చక్కటి కుటుంబమో. ముగిస్తున్నాను ఈ మాటల్ని క్లుప్తంగా చెప్పి ముగించేస్తున్నాను. కొర్నేలి కుటుంబం ఎంత చక్కటి కుటుంబమో. ఆయన ప్రార్థనలో కూర్చుంటే కొర్నేలి కుటుంబం అంతా ప్రార్థనలో కూర్చుంటుంది. స్తోత్రం, హల్లెలూయా. ఆయన పాట పాడితే కుటుంబం అంతా పాట పాడుతుంది. దేవుని వాక్యాన్ని మనం చెప్పించుకుందాం, దేవుని పిలిపించుకోనంటే ఆ కుటుంబం అంతా సమ్మతిస్తుంది. అయ్యో మాకు టైం లేదు, మేము కాలేజీకి వెళ్ళాలా, నువ్వు ఎవరిని తీసుకొచ్చి ఇప్పుడు ప్రార్థన పెడతానంటే కుదరదు. అయ్యా నువ్వు నలుగురిని తీసుకొని వచ్చి భోజనం పెట్టు అంటే మేము పాస్టర్లకి భోజనాలు చేసుకుంటూ కూర్చుంటే మాకు కుదరదు, మా పనులు మాకు చాలా ఉన్నాయి ఏంటి అట్లా అన్నారా? ఆయన ఏం చెప్తే కుటుంబం సై అలాగేనయ్యా. అలాగే అది కుటుంబం అంటే. ఎడముఖం పెడముఖం పెట్టుకొని ఈయనేంటయ్యా ప్రార్థన అని మళ్ళీ ఇంకొక ఆయన తీసుకొచ్చాడు. ఆయనతో మళ్ళీ నలుగురు వచ్చారు. ఆ నలుగురు ఆయన కూడా 5 ఈయన కూడా 6 మంది. మేము ఏడ చేసి పెడతామయ్యా, చేసి పెట్టడమే మా బతుక, చేసి పెట్టడమే మా రాత్రిది అని వాళ్ళు అనలా. స్వార్థ కొరకు ప్రయాసపడదాం అని ఆయన ముందుకెళ్తే ఆయనతో కలిసి ఉన్న కుటుంబం. దేవుని కొరకు శ్రమ పడదాం అని నిర్ణయం తీసుకుంటే ఆయనతో కలిసి ఉన్న కుటుంబం. అది ఒకటి, ఆ కుటుంబం ఒకటి. ఆమేన్. మరి నీ కుటుంబ పరిస్థితి ఏంటి? నీ కుటుంబపు వ్యవస్థ సంగతి ఏంటి? ఆలోచించుకోండి. దావీదు కుటుంబంలాగా, యోబు కుటుంబంలాగా, కొర్నేలి కుటుంబంలాగా ఉందా? లేకపోతే అదిగో ఉన్నాడుగా మహానుభావుడు ఇసాకు, యాకోబు, వివేకం లేకుండా ప్రవర్తించి అలా ఉందా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క 2 నిమిషాలు నేను కూడా మీతో ఏం మాట్లాడినా. అందరూ కన్నీళ్ళతో ఈ సంవత్సరాంతంలో ఒక చిన్న ప్రార్థన. నైనా నిజమే, నా కుటుంబాన్ని నేను చూడాలనుకున్నట్లుగా చూడలేకపోతున్నాను. కారణం ఏంటి? నా కుటుంబాన్ని కుటుంబంగా నేను ఎందుకు చూడ్చి ఆనందించలేకపోతున్నాను? అది నా తప్పే, కేవలం నా తప్పే. పశ్చాత్తాపడండి, కన్నీళ్లు కార్చండి. నీ కన్నీళ్లతో నీ కుటుంబం కడగబడాలి. ఈ రోజున నీ కన్నీళ్లతో తడపబడాలి నీ కుటుంబము. అందరూ ఒకవేళ గట్టిగా చెప్పుకోలేకపోయినా మౌనంగా నన్ను ప్రార్థన చేసుకోండి కన్నీళ్లతో. ఎవరు సమయాన్ని పోగొట్టుకోవద్దు. ఒక అవకాశం ఇది. నీ కుటుంబం నీకు సంతోషంగా లేదు. ఎందుకు లేదు? నీవే కారణం. యెహోషువ మాత్రం చెప్తున్నాడు, అయ్యా నేను వేరు, నా కుటుంబం వేరు కాదు, నేను నా కుటుంబం ఒకటే. మరి ఈరోజు ఆ మాట నువ్వు ఎందుకు అనలేకపోతున్నావు? పిల్లలు చేతికి రాక, పిల్లలు లెక్క చేయక, కుటుంబంలో నెమ్మది లేక అల్లాడిపోతున్నావే. నీ కన్నీళ్ళకి ఏంటి కారణం? ఎవరు దీనికి కారణం? దేవుడి మీద ఎందుకు పడుతున్నావు నువ్వు? నీ చేతిలో పెడితే నీ చేతులారా పాడు చేసుకొని ఇప్పుడు నువ్వు అంగలారిస్తే ఏంటి? నీ చేయి జారిపోయిన తర్వాత ఈరోజు అంగలార్చి ప్రయోజనం ఏంటి? కానీ ఒక అవకాశం దేవుడు ఇస్తున్నాడు కదా. అడగండి, అందరి నోళ్ళు తెరిచి అడగండి, లేదా మౌనంగా నన్ను కన్నీళ్లతో ప్రార్థన చేసుకోండి. నీ కుటుంబం నీకు దూరం కాక మునిపే, నీ కుటుంబం నీకు చేసారి పోక మునిపే, నీకు భారంగా మార్చబడక మునిపే
ఇప్పటికే పరిణామాలు నువ్వు చూస్తున్నావు. ఇప్పటికే నీ కుటుంబంలో చెలరేగిన చిచ్చు అంటూ నీకు తెలుసు. దాన్ని గుర్తించి వదిలిపెట్టాయి, విడిచిపెట్టాయి. నీ కుటుంబం చల 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 పిల్లగాలులకు ఊగుతున్న చిగురుటాకులాగా ఉండాలి, పచ్చగా ఉండాలి. నీ కుటుంబం ఎండిపోయిన మోడులాగా కాదు. కక్షలు, ఈర్ష్యలు, ద్వేషం కాదు. వాళ్ళ సాక్ష్యం చూడండి. నేనును నా ఇంటి వారును, నేనును నా కుటుంబం. ఈరోజు నీ కుటుంబం ఎక్కడుంది? నువ్వు ఇక్కడున్నావు, నీ కుటుంబం ఎక్కడుంది? నువ్వు ఇక్కడున్నావు, నీ కుటుంబం ఎక్కడా? ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. ఒక మంచి తీర్మానానికి రండి, ఓ మంచి పునాది వేసుకోండి. ఇకనైనా కాడ్ మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా, నివసించుట మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. ఆమేన్. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలములా ఊటయైనా నీ ఓరన నన్ను నాటితివా. జీవజలములా ఊటయైనా నీ ఓరన నన్ను నాటితివా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది.
నాకై పరమందు దాచి ఉంచితివా. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. స్తోత్రం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతైవున్నది. మహోన్నతు నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతైవున్నది. మహోన్నతు మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతైవున్నది. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతైవున్నది. నా జీవిత ధన్యతైవున్నది. మహోన్నతుడా 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 నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతైవున్నది. నా జీవిత ధన్యతైవున్నది. నా జీవిత ధన్యతైవున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. 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 మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతైవున్నది. మారానుభవం 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 మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతైవున్నది. నా జీవిత ధన్యతైవున్నది. మహోన్నతుడా 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 మహోన్నతుడా.
సర్వోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్న. నిజమే, ఆయన సన్నిధిలో ఉండడం మన జీవిత ధన్యత. ఆయన కౌగిలిలో దాచబడడం మన జీవిత ధన్యత. ఆయనతో సహజీవనం చేయడం మన జీవిత ధన్యత. ఆ ధన్యతను పోగొట్టుకొని, ఆ ధన్యతను విడనాడి, ఆ ధన్యతకు భిన్నముగా ప్రవర్తించి ఈరోజున చేదైన అనుభవాలలో సాగుతున్న సహోదరుడా, నీ ఇల్లు నీకు ముళ్ళుగా మార్చబడింది. సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందము లేదు. నిత్యము నిట్టూర్పుతోనే భారముగా నీ జీవితాన్ని ఈడ్చుకుని వెళ్తున్న సంగతి ప్రభు చూచాడు. అందుకే నీతో మాట్లాడాడు. ఎవరో నీ కుటుంబానికి కీడు చేసేది కాదు, నీకు నీవే కీడు చేసుకుంటున్నావు. ఎవరో నీకు హాని తలపెట్టేది కాదు, నీకు నీవే హాని తలపెట్టుకుంటున్నావు. నీ కుటుంబానికి పవిత్రత అనే పునాది కావాలి. పవిత్రత అనే పునాది మీద కట్టబడాలి. నీ మనస్సు చెడింది, నీ హృదయం చెడింది, భేదాభిప్రాయాలు పుట్టిస్తున్నావు. బిడ్డల గుండెల్లో విషాన్ని చల్లుతున్నావు, విషాన్ని చుమ్ముతున్నావు. ఆ పంట ఎదుగుతుంది, ఒకరోజు నువ్వు కోయవలసి వస్తుంది. ఒకరిని అమితముగా ప్రేమించడం, మరొకరిని తృణీకరించడం కాదు. తన తండ్రి అయిన ఇస్సాకు దీవెనను బట్టి బిడ్డల్లో ఈర్ష్య పుట్టింది, కక్ష కలిగింది, కత్తులు నూరుతున్నారు. ఈరోజు నీవు ఉన్నావు, రేపటి రోజు నువ్వు వెళ్ళిపోతావు. కానీ నీ బిడ్డల తరతరాలు 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 విషపు నీడలో జీవించవలసి వస్తుంది. గుర్తించావా ఏనాడైనా? ఎందుకు నీ చేతులారా నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు? ఎందుకు నీ చేతులారా నీ బిడ్డల్ని పాడు చేసుకుంటున్నావు? ఒకనికి రంగుల వస్త్రం కుట్టించాడు, అందరికంటే ఒకరిని ప్రత్యేకంగా చూశాడు. తాను ప్రత్యేకించుకుని నా బిడ్డ కొరకే కన్నీళ్లు కార్చవలసి వచ్చింది. కానీ దావీదు అలా చేయలేదు. బిడ్డను కూర్చుండబెట్టుకుని చెప్పుకుంటున్నాడు, నాయనా, దేవుడు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. దేవుడు మనతో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే నీ చేతుల్లోనే ఉంది నాయనా. ధైర్యం చెప్పాడు దావీదు కుమారునికి, పవిత్రతను చెప్పాడు, పరిశుద్ధతను చెప్పాడు, తమ దేవుడెవరో కూడా చెప్పాడు. అందుకే రాజ్యం స్థిరపడింది, సింహాసనం స్థిరపడింది. ఆ సంతతి నేటి వరకు ఏలుతూనే ఉంది. ఆ వంశంలో నుంచి యేసుక్రీస్తు కూడా ఉద్భవించాడు. యేసుక్రీస్తు పుట్టాడు ఆ వంశంలో నుంచి. కొర్నేలు కుటుంబం చూడు, కొర్నేలు కుటుంబం చూడు. కొర్నేలు ఎట్లా వెళితే కుటుంబం కూడా అలాగే వెళుతుంది. కొర్నేలు వేరు, కుటుంబం వేరు కాదు. కొర్నేలుతోనే కుటుంబం. యోబు చూడు, సంపద పెరిగింది, ఆస్తి వచ్చింది. ఈ ఆస్తి నా బిడ్డల్ని దేవునికి దూరం చేయకూడదు. ఈ ఆస్తి ఈరోజు ఉంటుంది, రేపు ఊడిపోతుంది. కానీ నా బిడ్డలు దేవునికి దూరం అయిపోతే దిక్కే లేదు. ఇక చెప్పుకుంటున్నాడు బిడ్డలతో, నాయనా, మనం దేవునికి దూరం కాకూడదు. ఈ ఆస్తులు కుప్ప కూలిపోయినా మనం దేవునికి దూరం కాకూడదు.
దేవునికి మీరు కావాలి, మనకు దేవుడు కావాలి. ప్రతిరోజు బలిపీఠం కడుతున్నాడు. ఎందుకయ్యా? నా కుటుంబం మీద నా దేవుని దృష్టి ఉండాలయ్యా. నా కుటుంబానికి నా దేవుడు కావాలయ్యా. నా దేవుడు లేని కుటుంబంగా ఉండకూడదు నా కుటుంబం. ఆశ కలిగి ప్రార్థన చేసుకోండి. అందరూ మీ చేతుల పైకెత్తండి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. మీ శ్రేష్టమైనటువంటి మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి తండ్రి. కుటుంబ వ్యవస్థను మీరే స్థాపించారు. ఆ కుటుంబ వ్యవస్థ ఎలాగుండాలో, కుటుంబ వ్యవస్థ ద్వారా మీకు ఎలా మహిమ కలగాలో మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు. మా విశ్వాసుల కుటుంబాలన్నీ స్వర్గసీమగా మారాలని ఉద్దేశించి మీరు మాట్లాడారు తండ్రి. ఎన్నో కుటుంబాల్లో నరకాన్ని చవి చూస్తున్నారు. సమాధానం లేదు, కుటుంబాల్లో నెమ్మది లేదు, శాంతి లేదు. ప్రభువా, ఈ ఉదయకాలపు నీ మాటల ద్వారా కుటుంబాలు కట్టబడినట్లు సహాయం చేయండి. ఆనాడు ఇసాకు, యాకోబులు వారి కుటుంబాల విభేదాలు చూపించి కుటుంబాలను నష్టపరుచుకున్నారు. అలాంటి అనుభవాలు ఉన్న కుటుంబాలని ఈ ఉదయకాలమును మీరు దర్శించినందుకై స్తోత్రాలు. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు మీరు తొలగించండి నాయన. భిన్న అభిప్రాయాలు మీరు తొలగించండి తండ్రి. సమానత్వాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము అని యెహోషువ చెప్పినట్లుగా నీ బిడ్డలందరూ వారి నోటితో ఒప్పుకోగలగాలి ప్రభువా. ఇంకా నీ సన్నిధిలో కూర్చున్న అనేకులు కుటుంబస్తులు ప్రభువా, వారి ఇంటి యజమానులు, పిల్లలు ఈ దినమున నీ మందిరంలో లేరు నాయనా. నీ బిడ్డలు చేయుచున్నటువంటి తీర్మానం, వారు చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించి కుటుంబం సమేతంగా నీ మందిర ఆవరణములో బిడ్డలు స్థిరపరచబడినట్లుగా మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. రక్షించుటకు నువ్వు సమర్థుడవు తండ్రి. నీ బిడ్డలను బట్టి కుటుంబాన్ని వారు నీ కొరకు సంపాదించగలగాలి ప్రభువా. అలాంటి కృప మీరు దయచేయండి. దావీదు వలె ప్రభువా, జ్ఞానంగా వివేకంగా బిడ్డలకు చక్కటి బోధన బోధించి నీ పవిత్రమైన బాటలో నడిపించుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. కుటుంబ వ్యవస్థ పరిశుద్ధమైనదని, అది పవిత్రమైనదని, నీకు మహిమకరంగా ఈ లోకంలో బ్రతకాలని మీరు మాట్లాడారు గనుక మీ అడుగు జాడల్లో, మీ ఆజ్ఞల చొప్పున, మీ న్యాయ విధుల చొప్పున నడుచుకుంటూ మీరు అక్కడ పర్యంతరం తరతరములు దీవెనకరమైన కుటుంబాలుగా మా విశ్వాస కుటుంబాలు మార్చబడినట్లు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కొన్నేలి కుటుంబం వలె, యోబు కుటుంబం వలె మా బిడ్డల కుటుంబాలు మీరు దీవించండి ప్రభువా. నీకు స్తోత్రములు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా నీకు దూరం కాకుండా ప్రభువా, నీకు స్తోత్రం. లోకానికి దగ్గర కాకుండా ప్రతి కుటుంబం నీతోనే సహవాసము చేయనట్లుగా, నీతోనే స్నేహం కలిగి ఉన్నట్లుగా, నీతోనే చెలిమి కలిగి ఉన్నట్లుగా అటు దైవ జ్ఞానం, వివేకం నీ బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. జ్ఞానంగా ప్రభువా, ఈ కుటుంబ వ్యవస్థ మీరు దయచేశారని కృతజ్ఞత భావముతో నీ నామానికి మహిమకరంగా బ్రతకడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుని ఇంతవరకు మీరు అభిషేకించి వాడుకున్నందుకై స్తోత్రం. ఈ లైవ్లో వాక్యాన్ని విని తీర్మానం చేసుకున్నటువంటి వారి కుటుంబాలు కూడా కట్టబడినట్లుగా, ఆ కుటుంబాల ద్వారా మీకు మహిమ కలుగునట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి మీరు అక్కడకు రాజ్యానికి సిద్ధపరచమని, మీ సన్నిధిలోని మేళ్ళు చేత తృప్తిపరచమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.